హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పవన టెల్స్పై పవన ఛానల్కి స్వాగతం. లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీ పార్ట్ 8 వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. రోజు అడుగుతున్నాను కానీ సబ్స్క్రిప్షన్స్ ఏం పెరగటం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు కథ అంతా వినండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. విష్ణు వెళ్ళేంత వరకు అలాగా బాధగా చూస్తూ వెళ్ళిపోయినాక తన చేతిలో పేపర్స్ విసిరేసి ఏడుస్తుంది వైష్ణవి. ఐఎమ్ రియల్లీ సారీ, కానీ నేను నా గమ్యాన్ని వదిలి నీతో ప్రశాంతంగా ఉండలేను అంటూ ఏడుస్తుంది. వెళ్తున్న విష్ణు, నాకు తెలుసురా, నువ్వు అంతా మర్చిపోయి నాతో ఉండాలంటే ఇది అంత సింపుల్ అయిన విషయం కాదు. కానీ నీ బాధ అంతా తీర్చి నువ్వు నాతో ఆనందంగా వచ్చే రోజు వస్తుంది. అది నేనే తీసుకొస్తాను. అప్పటి వరకు మన ఇద్దరికీ ఈ బాధ తప్పదు అంటూ వెళ్ళిపోతాడు. వెళ్తూ ఆ రవిగాడి డీటెయిల్స్ మొత్తం తనకి పంపించమని వైష్ణవి మేనేజర్కి చెప్పి వెళ్ళిపోతాడు విష్ణు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలతో కాసేపు మాట్లాడతాడు. ఫోన్ వస్తే పని ఉందని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ఆ రవిగాడు దొరికాడని తన వాళ్ళు ఫోన్ చేస్తే నేరుగా వాడు ఉన్న ప్లేస్కి వెళ్తాడు విష్ణు. అది ముంబై నగర శివార్లలో ఉన్న ప్రాంతం. అంతా నిర్మానుష్యంగా ఉండి ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అంతా క్లోజ్ చేసి ఉంటుంది. సౌండ్ ప్రూఫ్ కూడా. అతడు అనుమతి లేకుండా చీమ కూడా అందులోకి రాలేదు. లోపలికి వెళ్ళేసరికి వాడు కట్టేసి ఉంటాడు. వాడి చుట్టూ ఒక 5 ఉంటారు. ఒక్కొక్కడు ఎత్తుగా, బలంగా, దృఢంగా, స్టడీగా, పిల్లర్ లాగా ఉంటారు. విష్ణు వచ్చి ఆ రవిగాడికి ఒక్క పంచి ఇస్తాడు. అంతే, కుర్చీతో సహా అంత దూరంలో ఎగిరిపడతాడు. తల తగిలి తలకి రక్తం వస్తూ ఉంటుంది. ఆ 5లో ఒకడు వెళ్ళి కుర్చీతో సహా తీసుకొచ్చి మళ్ళీ విష్ణు ముందు పెడతాడు. చెప్పరా, ఎందుకు చేసావు? ఇదంతా ఎవరు చేయించారు అంటాడు విష్ణు కళ్ళు తిరగడంతో నీరసంగా. నాకేం తెలియదు, నన్ను వదిలేయండి ప్లీజ్ సార్ అంటాడు. మళ్ళీ ఒక పంచి ఇస్తాడు విష్ణు. ఈసారి మళ్ళీ అంత దూరమో ఎగిరి పడతాడు. ఈసారి కాళ్ళకి గట్టిగా తగలడంతో విరిగి గట్టిగా అరుస్తాడు. కానీ అక్కడ వీడి అరుపుకి పట్టించుకునేవాడు కానీ చలించేవాడు కానీ ఒక్కడు కూడా ఉండరు. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళలో ఇంకొకడు వెళ్ళి కుర్చీతో సహా తీసుకొచ్చి మళ్ళీ విష్ణు ముందు పెడతారు. చెప్పరా, ఎందుకు చేసావు ఇదంతా? ఎవరు చేయించారు అంటాడు విష్ణు. మళ్ళీ అదే ప్రశ్న, అదే వాయిస్తో అడుగుతాడు. రేయ్, నేను ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి హ్యాపీగా ఉందామంటే నువ్వు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తావేంట్రా? అంతా బాగానే చేశారు కదరా, బట్ సక్సెస్ కాలేకపోయారు. ఈ విష్ణు ఉన్నంత వరకు వైష్ణవికి కష్టం కలిగించాలి అనే విషయంలో కూడా మీరు సక్సెస్ కాలేరు, కానివ్వను కూడా. సరే కానీ ఇప్పుడు చెప్పు, ఇంతకీ ఇదంతా ఎందుకు చేసావు? ఇదంతా చేయడం వల్ల నీకైతే ఏం రాలేదు. సో నువ్వు ఇది వేరే వాళ్ళ కోసం చేసావు. అది ఎవరు చెప్తే ప్రశాంతమైన చావుని ఇస్తా, లేదా నువ్వు అడిగినా సరే చావుని మాత్రం నీ దగ్గరికి రానివ్వను, నీ ఇష్టం అని కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని కూర్చుంటాడు విష్ణు. చెప్తే చంపేస్తాడు, చెప్పకపోతే చంపడు. కానీ వీటిలో దేనికి భయపడాలో అసలు అర్థం కావటం లేదు రవికి. ఎవరైనా చంపేస్తా అని బెదిరిస్తారు, కానీ ఇక్కడ చంపనని చెప్పి మరీ బెదిరిస్తున్నాడు. విష్ణు కొట్టిన దానికన్నా అతడి మౌనం రవిని మరింత భయపెడుతోంది. కళ్ళు మూసుకుని మరీ నా చిత్రహింసలు ప్లాన్ చేసినట్టున్నాడు అనుకుంటాడు రవి. చెప్తున్నావా లేదా అంటూ మళ్ళీ బేస్ వాయిస్లో అడుగుతాడు విష్ణు. ఎవరైనా కాపాడతారేమో అని మాత్రం అనుకోకు. ఆ యముడు కూడా నా అనుమతి లేకుండా ఈ బిల్డింగ్లోకి రాలేడు. సో మర్యాదగా చెప్పే, ఓకేనా అంటాడు. అలానే ఉంటూ రవికి బాగా అర్థమైంది. ఇంకా నా పని అయిపోయింది, నన్ను ఎవడు కాపాడలేడు. ఏదైతే అది అయ్యిందని నిజం చెప్దామని అనుకుంటాడు. సార్, నేను నిజం చెప్తాను అంటాడు రవి. సరే చెప్పు అని కళ్ళు తెరిచి ఎదురుగా చూస్తాడు. సార్, వాడెవడికో వైష్ణవి మేడం అంటే ఇష్టం అంట సార్. అందుకు వాళ్ళు ఒప్పుకోలేదంట. అందుకని వాళ్ళని ఈ విధంగా దెబ్బతీసి అతడి రూట్లోకి తెచ్చుకుందామని ఇలా చేయాలనుకున్నాడట. అందుకని నాకు డబ్బులు ఇచ్చి ఆ కాంటాక్ట్ ఓకే చేయించమన్నారు. నాకు డబ్బు అవసరం ఉండడంతో అంటుండగానే బుద్ధిగడ్డి తిని ఉద్యోగం ఇచ్చి ఆదుకున్న వాళ్ళని ఇలాగా ఏడిపిస్తాం అన్నమాట, మోసం చేద్దాం అనుకున్నాం అన్నమాట, అంతే కదా అంటూ మొహం మీద మళ్ళీ ఇంకొక పంచి ఇస్తాడు విష్ణు. సార్, నిజంగానే రవిగడికి పని అవుట్. కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయాడు. పక్కన వాళ్ళు లేపడానికి ట్రై చేశారు, బట్ ఇప్పుడప్పుడే లేచేలా కనబడకపోవడంతో లేవగానే వీడు ఎవడు చెప్తే ఇదంతా చేసాడో కనుక్కొని నాకు ఫోన్ చేయండి అని చెప్పి అమ్మమ్మతో అర్జెంటుగా మాట్లాడాలి అనుకుంటే అక్కడి నుండి డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చేస్తాడు. రాగానే వైష్ణవి ఇంటికి వెళ్తాడు. అప్పటికే 10 అవుతుండడంతో అందరూ ఎవరి రూముల్లో వాళ్ళు ఉంటారు. నానితో మాట్లాడదాము అని చూసిన విష్ణుకి పడుకుని ఉన్నారు అని చెప్పడంతో చేసేదేం లేక ఉదయం మాట్లాడదాంలే అనుకుని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతాడు.
రూమ్లోకి వెళ్ళిన విష్ణుకి వైష్ణవి ఎక్కడా కనిపించదు. ముందు ఫ్రెష్ అవుదామని బాత్రూమ్కి వెళ్తాడు. టవల్తో అలానే షవర్ కింద నిలబెడతాడు. ఎవరు నా చిన్నిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు? నేనుండగా తనని దక్కించుకుందాం అనుకున్నవారు ఎవరు? అయినా మా పెళ్ళి అయిపోయాక కూడా ఇలా ట్రై చేయడం ఏంటి అని ఆలోచిస్తూ అక్కడున్న ఫ్లోర్ని గట్టిగా తంతాడు. విష్ణు లేకపోవడంతో ఒంటరిగా అనిపించి బేస్మెంట్ రూమ్లో ఉండే తన అమ్మానాన్నల జ్ఞాపకాల దగ్గర ఉన్న వైష్ణవికి ఆ సౌండ్ వినిపించి తన రూమ్లో ఎవరున్నారు, నాని వచ్చిందా అని పైకి వచ్చిన వైష్ణవి విష్ణుని అలా చూసి అరుస్తుంది. వైష్ణవి అరుపుతో తేరుకున్న విష్ణు, ఏంటి నువ్వు బాత్రూంలో ఏం చేస్తున్నావు అంటూ షవర్ ఆఫ్ చేసి ఆమె దగ్గరికి వస్తాడు. అది నేను అడగాలి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ అటువైపు తిరిగి అడుగుతుంది. ఇంత కళ్ళు వేసుకుని చూసావు కదా, మళ్ళీ అడుగుతావేంటి అంటాడు విష్ణు. లేదు నేనేం చూడలేదు అంటూ తడబడుతుంది వైష్ణవి. మరి ఎందుకు అరిచావైతేను అంటూ ఇద్దరు ఒకరిని ఒకరు అలా చూసుకుని ఆ షవర్ కిందనే అరగంట పాటు ఉండిపోయి షవర్ చేశారు. అప్పటికే విష్ణు చాలాసేపటి నుండి ఉండడంతో ఇది కూడా కలిసి గట్టిగా తుమ్ముతాడు. అంతే, ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు. మళ్ళీ గట్టిగా తుమ్ముతాడు విష్ణు. వైష్ణవి వెంటనే షవర్ ఆఫ్ చేసి అక్కడ ఉన్న పొడి టవల్స్ తీసి ఒకటి అతనికి ఇచ్చి, ఇది కట్టుకుని తొందరగా రా అంటూ ఇంకొకటి ఆమె తీసుకుని పోతుంది. పొడి టవల్ కట్టుకుని బయటకు వచ్చిన విష్ణుకి వైష్ణవి అక్కడ కనబడదు. బెడ్ మీద విష్ణు కోసం బట్టలు తీసిపెట్టి ఉంటాయి. అబ్బో, ఇది నా కోసం బట్టలు కూడా తీసిపెట్టిందా, పర్వాలేదు అనుకుంటూనే వాటిని వేసుకుని అలానే బాల్కనీలోకి వెళ్ళి జరిగినవి తలుచుకుని నవ్వుకుంటాడు. అంతలో వైష్ణవి హాట్ వాటర్ బాల్, పసుపు వేసిన పాలు పట్టుకుని వస్తుంది. విష్ణుని బాల్కనీలో ఉండడం చూసి పిలుస్తుంది. లోపలికి వచ్చిన విష్ణు తల నీరు కారుతూ ఉండడంతో కబోర్డ్లో నుండి వేరే టవల్ తీసి బెడ్ మీద కూర్చోమని చెప్పి తిడుతూ తల తుడుస్తుంది. ఆ తిట్లుకి విష్ణు మెదడు పగిలిపోయేలా ఉంది. బాత్రూమ్ నుండి బాల్కనీ వరకు జరిగిన దానికి అంతటికీ కలిపి తిట్టింది. కాసేపటికి తిట్టడం తుడవడం అయ్యేసరికి ఆ టవల్ తీసింది. అప్పటికే విష్ణు అదంతా భరించలేక చెవులు కళ్ళు మూసుకుని ఉంటాడు. అంతే, అది చూసి కోపంతో విష్ణు ముక్కు మీద కొడుతుంది. అంటూ కళ్ళు తెరుస్తాడు. ఏంటి అలా చేసావు అంటూ ముక్కు రుద్దుకుంటాడు. మరి నువ్వు చేసింది ఏంటి? నేను మాట్లాడుతుంటే నువ్వు చెవులు ఎందుకు మూసుకున్నావు? ఏంటి మాట్లాడుతున్నావా నువ్వు? మీ సిటీలో వీటిని మాటలు అంటారా? అయినా నీ తిట్లు ఎక్కడ నేర్చుకున్నావే? చెవిలో నుండి బ్లడ్ వస్తుందేమోనని చెవులు మూసుకున్నావు ముందుగానే అంటాడు విష్ణు. అవి ఆడవాళ్ళకి బై బర్త్ వస్తాయిలే, ముందు వచ్చి ఆవిరి పట్టు, లేదంటే జలుబు వస్తుందంటూ వేడి నీళ్ళు ఉన్న గిన్నె తీసి విష్ణు ముందు పెడుతుంది. నో, నా వల్ల కాదు, ఆ వేడి పగలు భరించడం కన్నా జలుబు భరించడం ఎంతో మేలు అంటూ మళ్ళీ తుమ్ముతాడు. ఇదిగో, ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు మళ్ళీ కోపం వచ్చి ఈసారి ఏం తిడతానో నాకే తెలియదు అంటుంది వైష్ణవి. వామ్మో, నీ తిట్లు కన్నా ఇదే బెటరు, రా పట్టేద్దాము అంటాడు విష్ణు. నేనెందుకు అంటూ తుమ్ముతుంది నువ్వు, నేను కాదు, ముందు రా పట్టు అని గిన్నెని విష్ణుకి కలిపి ఒక పెద్ద దుప్పటి లాంటిది కప్పి మూసేస్తుంది వైష్ణవి. మూసిన క్షణంలోనే ఆ క్లాత్ తీసేసి, ఇవి చాలా వేడిగా ఉన్నాయి, చల్లారాక పడతాను అంటూ లేస్తాడు విష్ణు. చెప్, మర్యాదగా పడతావా లేదా అంటుంది వైష్ణవి. సరే, నువ్వు కూడా రా ప్లీజ్ అంటాడు విష్ణు. ఇంటి నుండి వెళ్ళిపోయి చాలాసేపు అవుతుంది. విష్ణు వచ్చడం లేదా, ఎక్కడున్నాడో అనుకుంటూ ఫోన్స్ చేస్తూ ఉంటుంది విష్ణు వాళ్ళ అమ్మ. స్నానం చేస్తూ ఉండడం వల్ల ఫోన్స్ చూసుకోడు. ఇప్పుడు మళ్ళీ చేయడంతో ఫోన్ రింగ్ అవుతుంది. వైష్ణవి ఫోన్ రింగ్ అవుతున్న వైపు చూసి అమ్మ అని ఉండడంతో లిఫ్ట్ చేసి, హలో అత్తమ్మ అంటుంది. తల్లి, కన్నా అక్కడే ఉన్నాడా? అదే ఇంటికి రాలేదు, ఏం చెప్పకుండా వెళ్ళాడు, అందుకే కాల్స్ చేస్తున్నా. సరే తల్లి, ఉంటాను అంటుంది ఆవిడ. సరే అత్తమ్మ, విష్ణు ఆవిరి పడుతున్నాడు, అందుకని చెప్పేసని తెలియలేదు, అయినాక కాల్స్ చేస్తాడు మీకు అంటుంది. అరే, ఏమైంది కన్నాకి అంటుంది ఆవిడ కంగారుగా. ఏం లేదు అత్తమ్మ, కొంచెం తడిశారు, అందుకే జలుబు వచ్చేలా ఉందని ఆవిరి పట్టిస్తున్నాను అని చెప్తుంది. అవునా, సరే తల్లి, ఆవిరి పట్టాక ఏదైనా తినిపించి పసుపు మిరియాలు వేసి పాలు ఇవ్వమ్మా అంటూ చెప్తుంది ఆవిడ. తల్లి, ఇంకో మాట, వాడికి ఆవిరి పట్టడం అంటే చచ్చే భయం, వాడితో పాటు మనం కూడా ఉంటేనే పడతాడు, లేదంటే నువ్వేం చేసినా వినడు, కొంచెం చూసుకోమ్మా అంటుంది. సరే అత్తమ్మ, మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటానంటూ ఫోన్ పెట్టేస్తుంది. అప్పటి వరకు ఈ అత్త కోడలు మాట్లాడుకోవడం అంతా నవ్వుతూ చూస్తాడు. ఫోన్ అయిపోయేసరికి అమ్మ ఏముంటుంది అంటాడు విష్ణు. అదా, నువ్వు చెప్పిన మాట విను అంట, సో చెవి మిలి తిప్పి చేయించమని అన్నారు అంటూనే చెవి పట్టుకుంటుంది. అంటూనే వైష్ణవిని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకుని అంటాడు. బంగారం, నాకు భయం రా, ప్లీజ్, నేను ఆవిరి మాత్రం పట్టాను, ఇంకేదైనా చెప్పు అంటాడు. వైష్ణవి వెంటనే లేచి, సరే అయితే ఇద్దరం కలిసి పడదాము, నేను కూడా తడిశాను కదా, సరేనా అంటుంది. అవును కదా, నీకు కూడా జలుబు రావచ్చు, రా ఇద్దరం పడదాము అంటూ ఈసారి విష్ణుయే ఇద్దరికి కలిపి క్లాత్ కప్పేస్తాడు. కాసేపటికే విష్ణు క్లాత్ తీసేసి
ఇదిగో ఇలా అల్లరి చేస్తే మీరొక్కరే పట్టాల్సి వస్తుంది అంటూ కోపంతో విష్ణువుని చూస్తుంది. విష్ణు నవ్వుకుని సారీ సారీ ఇంకేం చేయను అంటాడు. ఫుల్గా ఆవిరి పట్టించి విష్ణువుని అక్కడే ఉండమని చెప్పి కిందకి వెళ్ళి అప్పటికప్పుడు వేడిగా టేస్ట్గా ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకువస్తుంది. అప్పటికి విష్ణు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఏమైనా చెప్పాడా వాడు, అసలు లేచాడా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. పైకి వచ్చిన వైష్ణవి ఈ టైంలో ఫోన్ ఏంటి తిందు కానీ లోపలికి రా అంటుంది. వైష్ణవి వాయిస్ విని లోపలికి వచ్చిన విష్ణు భోజనం చూసి నేను తినాలని లేదు అంటాడు. నాకు ముందే తెలుసు నువ్వు అలా అంటావని, అందుకే ఈ పేపర్స్ కూడా తెచ్చాను అంటుంది. అదేంటి తిండికి పేపర్స్కి సంబంధం ఏంటి అంటాడు విష్ణు అమాయకంగా. ఇవి మన పెళ్ళికి ముందు మనం చేసుకున్న కాంట్రాక్ట్ పేపర్స్, వీటి ప్రకారం నేను ఏం చెప్తే నువ్వు అదే చేయాలి. సో నువ్వు ఇప్పుడు ఈ ఫుడ్ తినాలి అంతే అంటుంది స్టైల్గా నిలబడి. అంతే ఇంకా విష్ణు పగలబడి నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఒసే తిక్కలదానా ఏం మాట్లాడుతున్నావే అంటూ ఇంకా ఆపుకోలేక పొట్ట పట్టుకుని నవ్వుతూ ఉంటాడు. ఓయ్ హలో, నేను ఏమైనా జోక్ చెప్తున్నా అనుకున్నావా? నిజంగానే ఇప్పుడు నేను చెప్పింది చేయలేదనుకో అంటుండగానే విష్ణు దగ్గరికి వచ్చి ఆమెను పట్టుకుని ఏం చేస్తావే చేయకపోతే అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. అది అది చెప్పింది చేయకపోతే అంటూ ఆమె మొహం మీద పడిన జుట్టుని చిరుముంగురుని ఊదుతూ అడుగుతాడు. అంతే ఇంకా వైష్ణవి టోన్ మరీ బయటికి రాదు. ఆగిపోయేమే చెప్పు అంటూ మళ్ళీ కళ్ళ మీద ఊదుతాడు. అప్పుడు తేరుకుని విష్ణుని తోసేస్తుంది. నువ్వు అక్కడే ఉండి అడుగు, దగ్గరగా వచ్చి అడిగితే ఎలాగ సమాధానం చెప్పేది అంటూ తడబడిపోతూ చెప్తుంది. ఆమె తడబడికి విష్ణు నవ్వుకుంటాడు. అయినా చెప్పింది చేయకపోతే ఏమవదో తెలీదా, మర్చిపోయావా అంటుంది. అసలు అందులో ఏముందో చదివితేనే కదా గుర్తుండడానికి మర్చిపోవడానికి అంటాడు. అదేంటి చదవకుండానే సైన్ పెట్టేశావా అంటుంది కళ్ళు పెద్దవి చేసి. ఒసే తింగరి, నువ్వు నాకు కావాలి, నీకు నువ్వుగా వస్తుంటే ఎలా వస్తాయో నాకెందుకు చెప్పు, ఎలా అయినా కాంట్రాక్ట్లో ఏముందో నాకెందుకు, నేను పాటించినప్పుడు కదా అంటూ బెడ్పై పడుకుంటాడు. ఎందుకు పాటించవు? పాటించకపోతే ఆ 100 కోట్లు నువ్వు కట్టాలి. విష్ణు నవ్వుతూ సరే కట్టేస్తా, అంతేకాదు నువ్వు వినని మరు నిమిషం మన పెళ్ళి రద్దయిపోతుంది అంటుంది. అంతే విష్ణు లేచి కోపంగా వైష్ణవి బుగ్గలు గట్టిగా పట్టుకొని ఇంకోసారి ఇలా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు. నువ్వు ప్రేమగా అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తాను, అంతేకాని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకో, అర్థమైందా? నీకు ఇప్పుడు నేను తినడమే కదా కావాల్సింది, పెట్టు అని కూర్చుంటాడు. వైష్ణవి వెంటనే వచ్చి తను తెచ్చిన ఫుడ్ని స్పూన్తో పెడుతుంది. విష్ణు వెంటనే నో, స్పూన్తో కాదు చేత్తో పెట్టు అంటాడు. సరే అని చేత్తో పెడుతుంది. విష్ణు ముభావంగా తింటాడు. సారీ కన్నా అంటుంది వైష్ణవి. ఏంటి ఏమన్నావు అంటూ తలపైకెత్తి ఎత్తుతాడు విష్ణు. సారీ అన్నాను అంతే, తిను అంటూ ముద్ద పెడుతుంది. ఎందుకు సారీ చెప్పావు? నేను బాధ పెట్టాను కదా అందుకే అంటూ కిందకి చూస్తూ చెప్తుంది. చూడు, నేను నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించాను అని నీకు తెలుసు కదా, మరి నువ్వు ఎందుకు అలా అంటావు? నాకు చాలా బాధేసింది అంటాడు బుర్ర కిందకి దించేసి. ఆ మాటకి వైష్ణవి విష్ణు మొహాన్ని పైకెత్తి నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది. ఇంకెప్పుడు అలా అనను కన్నా ప్లీజ్ అంటుంది అతడి కళ్ళలోకి చూస్తూ. వెంటనే విష్ణు గట్టిగా వైష్ణవిని హక్ చేసుకుంటూ ఐ లవ్ యూ బంగారం అంటాడు. తిరిగి వదిలి ఆమె ఒడిలో తలపెట్టుకుంటాడు. ఓయ్ ఇదేంటి, తిను లే అంటుంది. లేదు మిగతాది నువ్వు తిను, నువ్వు కూడా ఏం తినలేదు అంటూ పడుకుంటాడు. చాలానే పెట్టింది అతడికి. సరే అని మిగిలింది తను తింటుంది. చాలా బాగా చేశాను కదా అంటుంది తింటూ. ప్రేమ కూడా కలిపినట్లు ఉన్నావు, అందుకే అంత టేస్ట్ వచ్చింది అనుకుంటా అంటాడు విష్ణు. విష్ణు అలానే పడుకొని బంగారం భార్య అనేది కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభాలా ఉండాలి అంటారంట తెలుసా అంటాడు. నేను ఒకరికి భార్యని అవ్వాలనే అనుకోలేదు, ఇంకా భార్య ఎలా ఉండాలో నాకు ఎలా తెలుస్తుంది చెప్పు అంటుంది తింటూనే. సే తింగరదానా, ఈ మాటలకేం తక్కువ లేదు, ఈ పిచ్చి మాటలు మాత్రం బాగా నేర్చుకున్నావు బంగారం. నువ్వు మెల్లమెల్లగా భార్య చేసేవన్నీ చేస్తున్నావు తెలుసా అంటాడు. అవునా, నేనా అంటుంది వైష్ణవి. కార్యేషు దాసి అంటే భర్త పనులు చేసేటప్పుడు భార్య ఒక దాసిలాగా శ్రద్ధగా చేయాలట. అంటే నువ్వు నా కోసం బట్టలు తీసి పెట్టావు, తల తుడిచావు కదా అలా. ఇంకా కరణేషు మంత్రి అంటే భర్త వ్యాపార ఉద్యోగ పనుల్లో అతడికి మంత్రిలా మారి సహాయం చేయడం ద్వారా తన విజయంలో పాత్ర వహిస్తారు. నువ్వు నా ప్రాజెక్ట్లో అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేసావు కదా అలా అన్నమాట. ఇంకా భోజేషు మాత అంటే భర్తకి ఆహారం పెట్టే విషయంలో అతడిని తల్లిలాగా మారి పెట్టాలంట. ఇప్పుడు నువ్వు తెచ్చిపెట్టావు కదా అలా అన్నమాట. తను ఎక్కడ కూడా అతడిని పట్టించుకోలేదు, ఎక్కడో చిన్న చిన్న విషయాల్లో తప్ప. అంత చిన్నవాటికి అతడు అంతలా చెప్తుంటే అతడి దగ్గర ఆమె స్థానం ఏంటో అర్థమవుతుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి.
ఇంకా చివరిది ఒక్కటే చేయలేదు అంటే చిన్నపిల్లాడిలా మూతి ముడుచుకుని చెప్తాడు విష్ణు. అంతే, ఒక్కసారి కన్నీళ్ళతో పాటుగా నవ్వుతుంది వైష్ణవి. ఒడిలో పడుకున్న విష్ణుకి తన పైన వాటర్ పడడం, అదే టైంలో నవ్వటం కనెక్షన్ కుదరక పైకి చూస్తాడు. ఆమె నవ్వుతూ ఏడుస్తూ నవ్వుతోంది. విష్ణు వెంటనే లేచి, బంగారం ఏమైందిరా అంటూ ఆమె మొహం చేతిలో తీసుకుని అడుగుతాడు. ఇంతటి ప్రేమ కొంతకాలమే అంటే మనసుకి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది కన్నా అంటూ గట్టిగా అతన్ని హగ్ చేసుకుంటుంది. ఆమె బాధని భయాన్ని మాటలతో కన్నా ఆమె గమ్యాన్ని చేరుకునే దారి కనిపెట్టి పోగొట్టాలని నిర్ణయించుకున్న విష్ణు ఆమెను అలాగే హగ్ చేసుకుని, ఏం కాదు, ఈ ప్రేమ అంతా నీదే, నువ్వు వదిలినా నేను వదలను, నిన్ను వదిలేయడం అంటూ జరిగితే అది ఈ ప్రాణం పోయాకనే అంటాడు. ఆ మాటకి వైష్ణవి విష్ణుని వదిలి అతడి కళ్ళలోకి చూస్తుంది. అనంతమైన ప్రేమతో ఆమెను అలాగే చూస్తాడు. ఇంతకీ భర్త ఏం చేయాలో తెలుసా అంటాడు నవ్వుతూ. అంటే భర్త ఎప్పుడు భార్యకి బానిసలా ఉండాలి, ఏం చెప్తే అది చేయాలంట, అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుందంట అంటూ కన్ను కొడతాడు. అంతే, వైష్ణవి పొట్ట పట్టుకుని నవ్వుతుంది. చాలా బాగా చెప్పావు, ఫాలో అయిపో అంటూ పాలు తీసుకురావడానికి వెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని రోజులేరా నీకు ఈ బాధ, తర్వాత సంతోషాలతో నేను ఉక్కిరి విక్కిరి చేసేస్తాను చూడు, ముందు మేము అనుకున్నది జరగాలి అంటూ ఇంతకుముందు ఆమె నానితో మాట్లాడిన విషయాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు విష్ణు. ఫ్రెండ్స్, అప్డేట్ ఎలా ఉంది? నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.